వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఓం నమ శివాయ. మహాగణాధిపతి నమః. శ్రీ 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 భ్రమరాంబాసేత మల్లీశ్వర స్వామివారి దేవాలయం శివాలయం అరకువేలి. మనకి కనిపిస్తున్నది లక్ష్మీ గణపతి. ఈయన ప్రతిష్ట 1964వ సంవత్సరంలో జరిగింది. అరకువేలికి ప్రథమ పాలకుడు లక్ష్మీ గణపతి. 1964వ సంవత్సరం విజయదశమి రోజున స్వామివారి ప్రతిష్ఠ జరిగింది. నేటికి ప్రతిష్ఠ జరిగి సుమారుగా 60 సంవత్సరాలు జరిగింది. ఈ 60 సంవత్సరాల నుంచి కూడా లక్ష్మీ గణపతి స్వామివారి సన్నిధానంలో ప్రతి సంవత్సరం కూడా లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి, నిరాటంకంగా జరుగుతూ వస్తున్నాయి. ఈయన అరకువేలికి క్షేత్రపాలకుడు, ప్రప్రథమ దేవాలయం, ప్రప్రథమ దేవుడు కూడా. అలాగే ఈ సంవత్సరం కూడా మన లక్ష్మీ గణపతి స్వామివారి సన్నిధానంలో విశ్వావసు నామ సంవత్సర లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. అలాగే ఈ సంవత్సరం లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాం. అలా ఈ విశ్వావసు నామ సంవత్సరంలో భాద్రపద శుద్ధ పౌర్ణమి 7వ తారీఖు ఆదివారం నాడు సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తున్నది. రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు కూడా ఉంటుంది. కాబట్టి లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవంలో లేదా వినాయక ప్రతిష్ఠ చేసిన ప్రతి వాళ్ళు కూడా పౌర్ణమిలోపు స్వామివారిని నిమజ్జనం చేయాలి. ఎందువలన అంటే మనకి సైంటిఫిక్గా చెప్పుకుంటే గ్రహణాలు సంభవించేటప్పుడు భూమి మీద నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా ఫామ్ అవుతాయి. ఈ నెగిటివ్ ఎనర్జీస్ ముఖ్యంగా పవిత్రమైన స్థలాల్లో ఉండేటువంటివి లేదా శక్తివంతమైనటువంటి స్థలాల్లో అర్చన చేసేటప్పుడు ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. మనకు కూడా సైంటిఫిక్గా అదే అనుభవమే. కాబట్టి ఎక్కడైతే పాజిటివ్ ఎనర్జీ విపరీతంగా ఉంటుందో అక్కడ నెగిటివ్ ఎనర్జీ కూడా ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన వినాయక నవరాత్రుల్లో ఈ నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ నవరాత్రి ఉత్సవాలని లేదా లక్ష్మీ గణపతి మండపాలని పౌర్ణమిలోపు పూర్తి చేసుకుని నిమజ్జనం కార్యక్రమం చేయటం సదా ఉత్తమం. గ్రహణం తర్వాత ఈ ముందుగా ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాలని పూజించటం మంచిది కాదు. సార్ నమస్కారం సార్. నేను అరకువేలిలోని బీవీకే పాఠశాల యాజమాన్య ఉపాధ్యాయుని సార్. అయితే ఈరోజు మా స్కూల్లో వినాయక చవితి పండుగ జరుపుకుంటున్నాం సార్. అదే ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. అలాగే ఈ సంవత్సరం ఏంటంటే వర్షం కారణంగా లోపల పెట్టుకోవడం జరిగింది సార్. అయితే ప్రతి సంవత్సరం పేరెంట్స్ అందరూ వచ్చేసి ప్రసాదాలు పూజలు పాల్గొనేవారు సార్. ఈ సంవత్సరం వర్షం కారణంగా రావడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది సార్. అయితే ఇప్పుడే కొంచెం క్లైమేట్ కొంచెం తెరిపించింది, కానీ పేరెంట్స్ రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. కనుక వినాయకుడిని లోపల పెట్టేసి పూజ చేయడం జరుగుతుంది సార్. అంటే పిల్లల కోసం ప్రతి సంవత్సరం చేస్తుంటాను. అలాగే ఈ సంవత్సరం మనకు మూఢం ఉంది కనుక వినాయకుడిని 9 రోజులే పూజ చేసి నిమగ్నం చేయాలని అనుకుంటున్నాను సార్. అందరికీ ఈ దేవుని యొక్క కరుణా కటాక్షాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సార్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.